ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తున్న మనందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, దేవుని బిడ్డారా, దేవుడు ఎవరు అనంటే ఆయన సమర్థుడు అయిన దేవుడు. ఆయన అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్తున్నటువంటి సాక్ష్యము ఏంటిది అని అంటే, దేవుని బిడ్డారా, వారి ముందు ఒక అగ్నిగుండం ఉన్నది. వారి ముందు ఒక భయంకరమైనటువంటి మరణము ఎదురు చూస్తూ ఉన్నది. వారి ముందు భయంకరమైన శ్రమలు కనిపిస్తున్నాయి. కానీ వారు ఆ శ్రమల కొలిమిలో, ఆ అగ్ని గుండము ముందు, దేవుని బిడ్డలారా, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అనంటే, మేము సేవిస్తున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండములో నుండి, వేడిమి కలిగిన ఈ అగ్ని గుండములో నుండి, భయంకరమైన ఈ శ్రమల కొలిమిలో నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రేమల దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి శ్రమల కొలిమిలో ఉన్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి కష్టాల మధ్యలో నువ్వు ఉన్నావో, ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు నా శ్రమలో కొలిమిలో నుండి నిన్ను తప్పించడానికి, నీ ముందున్నటువంటి అగ్ని లాంటి శ్రమల మధ్యలో నుంచి వెళ్ళి దేవుడు నిన్ను రక్షించడానికి ఈరోజు ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నిజముగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ అగ్ని గుండములోంచి తప్పించబడ్డారు, రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. వారు సజీవులుగా భూమి మీద నిలిచి ఉన్నారు. ఈరోజు నా ప్రేమలు దేవుని బిడ్డారా, ఈరోజు శ్రమల కొలిమిలో, కష్టాల కొలిమిలో బాధపడుతున్న, కృంగిపోతున్న నిన్ను ఈ వాక్యము ద్వారా దేవుడు ఎందుకో బలపరుస్తున్నాడో తెలుసా? నీవు కూడా నీ ముందున్న ఆ శ్రమల కొలిమిలో నుండి, ఆ భయంకరమైన ఆ అగ్ని లాంటి శ్రమల మధ్యలో నుండి, కష్టాల కొలిమిలో నుండి నిన్ను తప్పించి, నిన్ను రక్షించి, తన సాక్షిగా నిన్ను నిలబెట్టుకొని ఈ భూమి మీద నిన్ను వర్ధిల్ల చేయాలి అనే ఒక ఉద్దేశముతో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు దేవుణ్ణి సేవించే వ్యక్తిగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. రెండొకటి, దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు మనం విశ్వాసముంచినటువంటి వారిగా మనం ఉండాలి. వారి మాటలు పలుకుతున్నది ఊరికనే కదండి, విశ్వాసముతో వాళ్ళు పలుకుతున్నారు. దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకాన్ని వాళ్ళు ఉంచి మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలు. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నువ్వు ప్రభువును సేవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. రెండొకటి, దేవుని బిడ్డలారా, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. మూడొకటి, దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా నా దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను బలపరిచి, నిన్ను ధైర్యపరిచి, ఇదిగో నువ్వు ఉన్నటువంటి ఆ శ్రమల కొలిమిలో నుండి, కష్టాల కొలిమిలో నుండి, భయంకరమైన అగ్ని లాంటి శ్రమలలో నుండి నిశ్చయముగా నా దేవుడు నిన్ను తప్పించి, నిన్ను రక్షించి, తన సాక్షిగా ఈ భూమి మీద నిన్ను వర్ధిల్ల చేసి వాడుకొనుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు ఈరోజు మన హృదయాలలో ఫలభరితముగా మార్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ఆనాడు ఈ మాటలు వాళ్ళ జీవితాలు నెరవేర్చి షడ్రక్ మేషకు అబేద్నెగోల దేవుడి నిజమైన దేవుడు, పూజకు అర్హుడు అని ఆ దేశమంతా కూడా కొనియాడింది. ఈ రోజు నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో, పట్టణంలో, గ్రామంలో నీ దేవుడే నిజమైన దేవుడని, నీ కష్టాలు కొలిమిలో చెల్లి విడిపించబడి, తప్పించబడి, రక్షించబడి, ఆయన ద్వారా నువ్వు భూమి మీద వర్ధిల్లి ఆయన సాక్షిగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలంతా కూడా నీవు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి ఘనపరచుదురుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు ఈరోజు మన హృదయాలలో ఫలభరితముగా మార్చి తన సాక్షులుగా వాడుకున్నట్లుగా మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మమ్మల్ని తప్పించే దేవుడవని, రక్షించే దేవుడవని మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.